యోహాను సువార్త 18:17 ఒకసారి చూస్తే, ఒకసారి చదవమ్మ చెల్లెలదేనా. ద్వారమునొద్ద కావలి ఉన్న ఒక చిన్నది పేతురుతో నీవును ఈ మనుషుని శిష్యులలో ఒకడివి కావా అని చెప్పగా కానని. అయితే ఇక్కడ మాట్లాడుతున్నటువంటి మాట పేతురు గారితో. అయితే అక్కడ ఆ యొక్క యేసు ప్రభుల వారిని ఆ యొక్క రాజ్యాధికారులు వచ్చి అరెస్ట్ చేసి తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత ఆ యొక్క పేతురు గారిని మాట్లాడుతున్నటువంటి మాట ఒక చిన్నదట, నువ్వును ఆ శిష్యులలో ఒకడు కావా. అయితే దీనికంటే ముందు ఇంకొక విషయం, ఇంకొక రెఫరెన్స్ చదవండి అమ్మా. మత్తయి సువార్త 26:58 చూడమ్మా. ఇంటి ముంగటి వరకు ఆయనను దూరము నుండి వెంబడించి లోపలికి పోయి చాలమ్మా. అయితే పేతురు గారు ఏం చేస్తున్నారంట, యేసు ప్రభుల వారిని ఆ యొక్క అరెస్ట్ చేసిన తర్వాత దూరం నుండి వెంబడిస్తున్నాడంట, దూరం నుండి అనుసరిస్తున్నాడంట. అయితే ఆయన దూరం నుండి అనుసరిస్తున్నాడు కనుకనే ఆ యొక్క యోహాను సువార్త 17వ వచనంలో 18వ అధ్యాయం 17వ వచనంలో ఆ యొక్క చిన్నది పేతురును చూచి నీవును ఈ మనిషిని శిష్యులలో ఒకడు కావా అని అడిగితే కాదు అని అన్నాడు. ఎందుకు కాదు అన్నాడంటే, ఆయన ఎక్కడి నుండి ఆయన అనుసరిస్తుండంటే దూరం నుండి అనుసరిస్తున్నాడంట. పేతురు గారు యేసు ప్రభుల వారిని దూరం నుండి అనుసరిస్తున్నారు కనుకనే ఆయన ఆ యొక్క ధైర్యం ఆయనలో లేకపోయింది. ఆయనలో ధైర్యం లేనందుకే ఆయనను ఎరగనని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు మనము అనేకులము క్రైస్తవులుగా మనం చెప్పబడతా ఉన్నాం, క్రైస్తవులుగా పిలువబడతా ఉన్నాం, క్రైస్తవులుగా పరిచయ సుపరిచితమై ఉన్నాం. అనేక మందికి ఆ యొక్క క్రైస్తవ నామకరణం ఉన్నది, కానీ ఆ యొక్క దేవుని దూరం నుండి అనుసరిస్తూ ఉన్నారు, దేవుని దూరం నుండి వెంబడిస్తున్నారు. కనుకనే ఆయన చెప్పినటువంటి మాటలను మనము అనుసరించలేకపోతున్నాం. దేవుడు ఏమన్నాడు, నా కొరకు నా నిమిత్తం మీరు నిందించి హింసించి నా కొరకు మీరు హతసాక్షులుగా మరణిస్తే మీరు ధన్యులు అని దేవుడు చెప్తే, పేతురు గారు ఏమంటున్నారంటే ఆయన ఎవరో నేను ఎరగను అంటున్నాడు. ఎందుకు ఆయన ఎవరో నేను ఎరగనని అంటుండంటే ఆయన దూరం నుండి అనుసరించిండు కనుకనే ఆయన ఎరగనని అన్నాడు. కనుక ఈరోజు మనం చాలా మట్టుకు ఆ యొక్క దేవునికి దూరంగా బ్రతుకుతున్నాం కనుకనే ప్రార్థనలో దూరం ఉన్నాం, వాక్యంలో దూరం ఉన్నాం. ఆయన ప్రార్థన చేయమని అన్నప్పుడు మనకు ప్రార్థన రాకుండా ఉందంటే మనం ఆయనను దూరం నుండి అనుసరిస్తున్నట్టే. ఆయన గురించి 2 మాటలు చెప్పగలరా అంటే 2 మాటలు కూడా మనం ఆయన గురించి మాట్లాడలేనటువంటి స్థితిలో మనం ఉంటే ఆయనను మనం దూరం నుండి అనుసరిస్తున్నట్టే. ఆయన కొరకు మనము దూరం నుండి అనుసరిస్తే ఆయన కొరకు మనకు ఎట్లా తెలుస్తుంది? ఆయనను దగ్గర నుండి మనము ఆయనను అనుసరిస్తేనే ఆయన కొరకు మనకు తెలుస్తుంది, ఆయన కొరకు మనం మాట్లాడగలుగుతాం, ఆయన కొరకు మనము సువార్తను ప్రకటించగలుగుతాం. కనుక మనం ఈరోజు దూరం నుండి అనుసరిస్తున్నామా, దగ్గర నుండి అనుసరిస్తున్నామా, మనం ఒక్కసారి గ్రహించుకుందాం. నిజంగా మిత్రులారా, మనం ఆయనను దూరంగా ఉండి మనం అనుసరిస్తే మనలో ఓర్పు ఉండదు, మనలో సహనం ఉండదు, మనలో శాంతి ఉండదు, మనలో నెమ్మది ఉండదు, మనలో కోపము, ద్వేషము, అసూయ ఉంటాయి. ఆయనను దూరంగా ఉన్నందుకే, ఆయనను దూరం నుండి అనుసరించినందుకే మనలో మనలో ఆ శరీర ఆ యొక్క అహేచ్ఛలు చావై. యేసు ప్రభుల వారిని వచ్చి వాళ్ళు అరెస్ట్ చేసిపోయినప్పుడు పేతురు గారు ఏం చేశాడు? పేతురు గారు దూరం నుండి అనుసరించిండు కనుకనే ఆయన కత్తి లాక్కొని ఆ యొక్క భటుడి చెవుని నరికేసాడు. ఈ రోజుల్లో యేసు ప్రభు బిడ్డలని చెప్తున్నాం మనము, ఎంతో మంది ఆ విధమైనటువంటి ప్రవర్తన లేదంటారా? అనేక మందికి అలాంటి ప్రవర్తన ఓర్చుకోలేని స్వభావం. నిజంగా మాలో కూడా ఒక్కొక్కసారి ఒక దశలో ఒక 10 నిమిషాలు మట్టుకు మనకు ఓర్పు ఉంటుంది, ఆ 10 నిమిషాల తర్వాత సహనం కోల్పోతా ఉన్నాం. అంటే ఇంకా దేవునిలో దగ్గరగా మనం జీవించవలసిన అవసరత ఉన్నది. మనం ఎంతో కొంత దేవునికి దూరంగా అనుసరిస్తున్నటువంటి కోణం మనలో ఉన్నది. కనుకనే మనలో ఆ ఆలోచన, ఆ యొక్క సహనం కోల్పోతా ఉన్నాం. మిత్రులారా, ఆ విషయాన్ని గమనిద్దాం. నిజంగా మనం ఎందుకు ఆ సహనాన్ని కోల్పోతున్నామో, ఆయనలో దూరం ఉన్నందుకే మనలో ఆ సహనం వస్తుంది. మనం ఎంత దగ్గరగా జీవిస్తే
ఆయన స్వభావం మనలో వస్తుంది. ఆయనలో ఉన్నటువంటి స్వభావం మనలో వస్తుంది. నిజంగా మిత్రులారా, నిజంగా వాక్యము మనతో మాట్లాడుతుందట. ప్రార్థన మనము ఆయనతో మాట్లాడతామట. అయితే ప్రార్థన ద్వారా ఆయనతో మాట్లాడుతూ, వాక్యము చదవడం ద్వారా ఆయన మనతో మాట్లాడుతూ ఉంటే ఆయనతో మనము దగ్గరగా జీవించినట్టు అవుతాం. దగ్గరగా జీవిస్తే మనకు ఆయన స్వభావం మనకు వస్తుంది, మనకు ఓర్పు వస్తుంది, సహనం వస్తుంది. ఆయనతో మాట్లాడొచ్చు, ఆయన కొరకు మనము మాట్లాడొచ్చు, ఆయన గురించి మనం మాట్లాడొచ్చు, ఆయన కొరకు మనం తెలుసుకోవచ్చు, ఆయన సువార్తను మనం ప్రకటించవచ్చు. ఈ రోజుల్లో అనేక మంది క్రైస్తవులు అని చెప్పి ఆ యొక్క సహనం లేక ఎంతో మంది ఆ యొక్క అన్యజనుల వల్లగా మనము పోరాడుతున్నాము. అన్యజనులకు సమానంగా మనం నిలబడి ఉన్నాం. అదేగాక ఆయన కొరకు మనము ప్రార్థనలో కానీ వాక్యంలో కానీ వెనుకబడి అన్యజనులకు సమానంగానే మనం ఉన్నాం. కనుక ఆయనకు మనం దూరంగా బ్రతుకుతున్నామా, దగ్గరగా బ్రతుకుతున్నామా ఒకసారి గ్రహించుకుందాం. అయితే మత్తయి సువార్త 26, 33, 34 చూడమ్మా. అందుకు పేతురు, నీ విషయమై అందరూ అభ్యంతరపడినను నేను ఎప్పుడునూ అభ్యంతరపడనని ఆయనతో చెప్పగా, యేసు అతనిని చూచి, ఈ రాత్రి కోడి కూయక మునుపు నీవు నన్ను ఎరగనని ముమ్మారు చెప్పదవని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను నేను. ఆ యొక్క పేతురు గారు అన్నాడు, ఏమన్నారంటే, నీ విషయంలో అందరు అభ్యంతరపడుతుండొచ్చు, నేను నీ కొరకు నిన్ను వెంబడించకపోవచ్చు, నీ కొరకు హతసాక్షిగా మరణించకపోవచ్చు, నీతో నిలబడకపోవచ్చు, కానీ నా విషయం అట్లా కాదు. నేను నీ కొరకు చచ్చిపోవడానికి నేను సిద్ధంగా ఉన్నా అన్నాడు. కానీ ఆయన దూరంగా వెంబడించింది కాబట్టి నిలబడలేకపోయాడు. ఆయనలో ఆ యొక్క సంకల్పం ఉండొచ్చు, కానీ ఆచరణ లేదు. ఆచరణ లేనందుకే ఆయన ఆ యొక్క దేవునికి దూరంగా బ్రతకాల్సి వచ్చింది, దేవునికి దూరంగా మాట్లాడాల్సి వచ్చింది. మిత్రులారా, ఈ విషయాన్ని మనము ఆ యొక్క పేతురు గారు మాట్లాడినటువంటి మాటను చాలాసార్లు నేను ఆ యొక్క బైబిల్లో ఆ యొక్క ఇంకా పండితులతో నేను విన్నప్పుడు చాలా ఆశ్చర్యం వేసింది. ఆయన ఆ మాటలు జరిగిన తర్వాత, యేసుప్రభుల వారి ఆ యొక్క పునరుద్ధాన దినము జరిగిపోయిన తర్వాత కూడా ఆయన ఆ తర్వాత స్థిరమైన మనసు కలిగి దేవునికి దగ్గరగా వచ్చి ఆయనతో దగ్గర సహవాసం కలిగి జీవిస్తూ ఆయన ఒక తీర్మానం చేసుకొని, నేను చచ్చినా పర్లేదు యేసే కొరకు చచ్చిపోతానన్నప్పుడు, ఆయన ఆత్మ ద్వారా నడిపింపబడినప్పుడు ఆయన ప్రతి దినం ఏడ్చేవాడట. ఆయన మాట్లాడినటువంటి ఆ మాటను జ్ఞాపకం చేసుకొని ప్రతి దినం ఏడ్చేవాడట. కోడి కూసిన ప్రతి క్షణము ఏడ్చేవాడట. వీధుల వెంట వెళుతున్నప్పుడు ప్రతి పిల్లవాడు కూడా ఆయనను గేలి చేసేవారట. కుక్కరోకు అని ఆయనను గేలి చేసేవారట. ఆ గేలి చేసినప్పుడల్లా ఆయన ఏడ్చేవాడు. ఆయన కళ్ళు ఎప్పుడు ఇంత లావుగా అయ్యి ఆయన కన్నీరు కార్చి 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 ఆయన యేసయ్య దగ్గర పశ్చాత్తాపపడేవాడట. కనుక ఆయన దూరంగా బ్రతికి ఆయన ఒకానొక దశలో దేవునికి ఎరగననేటటువంటి స్థితిలో ఆయనకు వచ్చాడు. ఈరోజు మనము దూరంగా బ్రతికి దేవుని ఎరగనటువంటి స్థితిలో మనం ఉన్నామా? ఆయన కొరకు ప్రార్థన చేయలేని స్థితిలో ఉన్నామా? ఆయన కొరకు సువార్త ప్రకటించలేని స్థితిలో ఉన్నామా? ఆయన సత్యాన్ని మనం గ్రహించలేని స్థితిలో ఉన్నామా? ఎవరైనా నిన్ను క్వశ్చన్ చేస్తే ఆయన గురించి 2 మాటలు చెప్పలేని స్థితిలో ఉన్నారా? ఆ విషయాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఇంకొక వ్యక్తి, అదే శిష్యుల్లో ఇంకొక వ్యక్తి ఉన్నాడు. ఆయన ఎలాంటి జీవితం జీవించి, యోహాను సువార్త 19:26 ఒక్కసారి చూడమ్మా చివరిగా త్వరగా. యోహాను సువార్త 19:26. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిల్చుండే. చూడండి అమ్మా, ఇక్కడ ఎంత మంచిగా మాట్లాడుతున్నాడు యేసయ్య. తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడట. ఎందుకు తాను ప్రేమించవలసి వచ్చింది? ఆయన ప్రేమించిన శిష్యుడు ఎందుకు అయిందంటే, తాను దగ్గర నిల్చున్నాడు, యేసయ్యకు దగ్గరగా ఉన్నాడు. కనుకనే యేసయ్యకు దగ్గర ఉండాలంటే యేసయ్యకు దగ్గరగా ఉన్న జీవితం ఏంటి, యేసయ్యకు దగ్గరగా ఉన్నటువంటి ఆ జీవితం ఏంటో ఒకసారి ప్రశ్నించుకుందాం. మనం ప్రార్థనలో, వాక్యంలో ప్రతిదినం మనం ఉంటే ఆయనకు దగ్గరగా ఉన్నట్టే మనలో ఉన్నటువంటి ఆ దూరం, ఎడబాటుతనము దూరం అయిపోయి దగ్గరగా చేస్తుంది. ప్రతిదినం వాక్యాన్ని చదవటం ద్వారా ఆయన మనతో మాట్లాడుతూ ఉంటాడు. ప్రతిదినం మనం ప్రార్థన ప్రతి క్షణం, ప్రతి దినం కాదు. దావీదు గారు రోజుకు 7 మార్లు ఆయన సన్నిధిలో వచ్చేవాడట. మనము
ఆ 7 మార్లు మనం ఉన్నామా? కనీసం 3 మార్లు ఆయన దగ్గరికి వస్తున్నామా? ఆయన దగ్గరికి వస్తే ఆయనతో మనం దగ్గర సంబంధం కలిగి ఉంటుంది. కనుక ఆయన తల్లి ఉన్న స్థానంలో ఆయన ప్రియ శిష్యుడు, ఆయన ప్రేమించిన శిష్యుడు ఉన్నాడు. ఎందుకు ప్రేమించిన శిష్యుడు అని రాయబడి అంటే ఆయన దగ్గర ఉన్నాడు కనుకనే ప్రేమించిన శిష్యుడు అని రాయబడ్డది. మనం ఆయనకు దగ్గరకు ఉంటే ఆయన మనల్ని ప్రేమిస్తాడు. మనము దూరంగా ఉంటే, దూరంగా ఉండి అనుసరిస్తే ఆయనకు మనం దూరంగా అవుతాం. ఆయన మనల్ని ప్రేమించే అవకాశాన్ని మనం పోగొట్టుకుంటాం. అందుకే ఆయనకు మనం దగ్గరగా ఉండే జీవితం మనం జీవిద్దాం. ఈ పునరుద్ధాన ఆ యొక్క దినమున మనము జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి ఆ అంశం ఏమనగా, ఆయనకు దూరంగా ఉన్నామా, ఆయనకు దగ్గరగా ఉన్నామా? పేతురు గారు దూరంగా ఉండి ఆయన ఎరగనని చెప్పాడు. యోహాను గారు దగ్గరగా ఉండి ఆయన చెప్పిన మాటలను, ఆయన చివరిగా మాట్లాడినటువంటి ఆ మాటలను ఆయన వినే అటువంటి ఆ యొక్క సన్నిహితమైన, ఆ యొక్క సమీపమైనటువంటి స్థానంలో ఆయన నిలబడి ఉన్నాడు. మనం కూడా ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు వినేటటువంటి అంత సమీపంలో మనం ఉన్నామా? ఆయనకు అంత సమీపమైన జీవితం జీవిస్తున్నామా? విషయాన్ని గ్రహిస్తాం. దూరం నుండి వెంబడిస్తే మనం దేవుని నిలబడలేం. అబద్ధాలు ఆడపిస్తాడు సాతానుగాడు. ఆ యొక్క శోధనలో పడిస్తాడు సాతానుగాడు. ఆయనకు దగ్గరగా ఉంటే ఆ సాతానుగాడు, అపవాదిగాడు మన దగ్గరికి రాలేడు. కనుక ఈరోజు మనం ప్రశ్నించుకుందాం, మనం ఆయనకు సమీపంగా బ్రతుకుతున్నామా, ఆయనను దూరం నుండి వెంబడిస్తున్నామా? దూరం నుండి వెంబడిస్తున్నటువంటి జీవితము మనదైతే ఈరోజు మార్చుకుందాం. యోహాను గారు ఆయన పాద సన్నిధిలో ఆయనకు దగ్గరగా ఉన్నటువంటి జీవితాన్ని మనం జీవించి ఆ యొక్క దేవుని సాక్షిగా మనం బ్రతుకుదాం. ఆయనకు మహిమకరంగా మనం జీవిద్దాం. దేవుడి వాక్యం దీవించును గాక. ఆమేన్.